హాయ్ ఫ్రెండ్స్. మత చిన్నది ఒక కాకరకాయ చెట్టు వేసాము. ఎండాకాలంలో కూడా చాలా బాగా వచ్చినాయి. ఇంట్లో చాలా ఎక్కువ వచ్చినాయి. మేము ఈ సంవత్సరం అసలు కాకరకాయలే కొనలేదు. ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ మందారం చెట్టు ఉంది. మందారం చెట్టుకు కూడా అల్లుకుపోయింది అది. ఇవి చిన్న కాకరకాయలు అంటారు. ఎండలు కూడా ఈ సంవత్సరం చాలా బాగా కొట్టినాయి. కానీ ఎండలకు కూడా కాకరకాయలు మాకు వచ్చినాయి బాగా. అదే ఈ సైజు కన్నా కొంచెం పెద్దగా ఉంటాయి. మందారం చెట్టు కన్నీ కాకరకాయలు ఉన్నాయి. మొత్తం తీగ వచ్చేసింది దీనికి. నేను తిన్నాను, మా ఫ్రెండ్స్కి ఇచ్చాను కాకరకాయలు. మళ్ళీ మా పక్కింటలకు కూడా ఇచ్చాను కొన్ని కాకరకాయలు. ఎన్ని కాకరకాయలు అంటే ఈ సంవత్సరం ఎండలు చూసారు కదా ఎలాగుందో. అయినా మాకు కాకరకాయలు చాలా ఎక్కువ వచ్చినాయి. ఇవి బుడ్డ కాకరకాయలు అంటారు. ఈ సైజు అవుతాయి. ఈ సైజు అయినప్పుడు కోసేసుకోవాలి. మొత్తం అల్లుకుపోయింది ఈ తీగ. మొత్తం పెద్ద కాకరకాయ కూడా ఉండేది, కానీ ఎండ వేడిగా అనేది కాకరకాయలన్నీ ఆ చెట్టు చనిపోయింది. అది లేదు. ఈ చిన్నది మాత్రం ఉంది. దీంట్లో మసాలా పెట్టి వండాలి, ఎంత బాగుంటుంది కర్రీ తెలుసా. ఈసారి మీకు కర్రీ చూపిస్తాను ఎంత బాగుంటుందో. నెక్స్ట్ వీడియోలో చూపిస్తా కర్రీ. ఇత్తనం చాలా బాగుంది. ఇది ఎన్ని కాకరకాయలు అంటే మనం కోసిన గిత్తలు అరకిలో వస్తాయి, అరకిలో పైన వస్తాయి, ఎక్కువ వస్తాయి. ఇంకా మందు వేయం ఏం వేయం, కానీ ఒట్టి దానికి కాకరకాయలు ఎంత బాగా వస్తాయంటే మేము తినలేకపోయాం. వేరే వాళ్ళకు కూడా ఇస్తాం చాలామందికి. మా అమ్మ ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇదిగో మైదా చెట్టు మీద కూడా ఉన్నాయి చూడండి. మైదా చెట్టుకు కూడా అల్లుకుపోయింది తీగ. ఇది మొత్తం అల్లుకుపోయింది తీగ. ఇవి బుడ్డ కాకరకాయలు అంటారు. ಮತ್ತೆ పొడుగు కాకరకాయ కూడా ఉండేదండి. పొడుగు కాకరకాయ ఎంత బాగుండేది అంటే అది ఒకసారి పచ్చడి కూడా పెట్టాను నేను. పచ్చడి పెట్టి మా ఊరికి మా అన్నయ్యలకి పంపించాను నేను. ఈ బుడ్డ కాకరకాయతో ఎన్నో రకాల కూరలు ఉండొచ్చు.